హాయ్, దిస్ ఇస్ దుర్గా శ్రీరామ్, యువర్ బిగ్ బాస్ అనలిస్ట్. ఈరోజు బిగ్ బాస్ కొంచెం మంచి మూడ్లో ఉన్నట్టున్నాడు, మంచి కామెడీ కూడా చేశాడు. ఈరోజు మొట్టమొదటిగా పెట్టిన ఒక గేమ్లో ఏంటంటే టాస్క్లో బెలూన్ని వెనకాల ఉంటుంది, దానికి ముందు ఒక రాడ్ లాగా ఉంటుంది, దాన్ని పట్టుకుని ఉంచోవాలి. దాన్ని వదిలేస్తే కనుక దానికి వెనకాల ఒక రాడ్కి అడ్డంగా ఉన్న రాడ్కి వెనకాల ఒక మేకు ఉంటుంది. ఈ ఈ రాడ్ని కనుక మనం వదిలేసామంటే అది వెళ్ళి వెనకాల బెలూన్కి తగిలి బెలూన్ పగిలిపోతుంది. ఆ బెలూన్ పగలకుండా దాన్ని లాగి పెట్టి పట్టుకుని నుంచోవాలి. ఎవరు ఎక్కువసేపు నుంచోగలుగుతారన్న దాని మీద అది టాస్క్. సో ఈ టాస్క్ కోసం అని చెప్పి ఎవరు వస్తారు అంటే కాంతారా క్లాన్, అంటే సీతా క్లాన్ నుంచి నబీల్ వచ్చాడు, అలాగే శక్తి క్లాన్ నుంచి పృథ్వీ. సో వీళ్ళిద్దరికి పావుగంట టైం ఇచ్చారు. పావుగంట టైం ఇస్తే పావుగంటలోనే ఇద్దరు కూడా స్టడీగా ఉన్నారు. ఇలా పట్టుకుని పావుగంట సేపు కూడా చాలా స్టడీగా ఉన్నారు. అది పావుగంట సేపు స్టడీగా ఉండటం ఓకే, కానీ ఈ టైంలోపు తర్వాత దీన్ని బిగ్ బాస్ ఎక్స్టెన్షన్ చేశారు. చాలాసేపు వాళ్ళు అలా నుంచున్నారు. ఈలోపు బిగ్ బాస్కి టైం పాస్ ఏం చేయాలో అర్థం కాలేదు అనుకుంటా. సో ఒకసారి పృథ్వీని ఒక పాట పాడమని, పృథ్వీ ఇప్పుడు మీరు ఒక పాట పాడండి. పృథ్వీ ఏదో ఒక పాట పాడి ఆ పాటని తర్వాత బిగ్ బాస్ పృథ్వీ ఈ పాటని మీరు మన హౌస్లో అయితే ఎవరి కోసం పాడతారు అనగానే పృథ్వీనేమో బిగ్ బాస్ మన హౌస్లో అయితే మాత్రం విష్ణుప్రియ కోసం పాడతాను. దాంతో మొత్తం అందరూ గల్లందు అందరూ చప్పట్లు కొట్టి విష్ణుప్రియ కూడా ఎంజాయ్ చేసింది. తర్వాత నబీల్కి ఒక పాట, అప్పుడు నబీల్ మీరు ఒక పాట పాడండి. నబీల్ నైనికా మీద పాట పాడండి. నైనికా యాక్చువల్గా అది వేరే ఏదో పాట నైనికా మీద మార్చేసి ఏదో పాడాడు. సరే, తర్వాత ఇంకొకటి ఏం అడిగాడు, మధ్యలో మణికంఠ ఒక పాట పాడమంటే మణికంఠ ఒక పాట పాడాడు. ఇట్లా ఈ పాటలు వ్యవహారం ఇదంతా కూడా యాక్చువల్ మణికంఠ అయితే మాత్రం బిగ్ బాస్ అడగకుండానే ఒక పాట అందుకున్నాడు. ఆ పాట అందుకోవడంతో బిగ్ బాస్కి క్లూ అందినట్టుంది, ఇదేదో బాగుందని చెప్పి వీళ్ళిద్దరితోటి కూడా పాటలు పాడించినట్టు. సో ఎనీవే కొంచెం సేపు సరదాగా నడిచింది. అది పట్టుకుని ఉండడం అనేది చాలా కంట్రోల్ చేయడం కష్టం కాబట్టి అది జరుగుతూ ఉండగానే ఈ పాటల వ్యవహారం నడిచింది. తర్వాత ఇంకోటి అడిగింది ఏంటంటే, ఈ హౌస్లో మీకు బాగా ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు, ఇష్టం లేని కంటెస్టెంట్ ఎవరు అని అడిగితే, మీకు బాగా ఇష్టం లేని కంటెస్టెంట్ ఎవరు అని చెప్పి పృథ్వీని అడిగితే నిఖిల్ అని చెప్పాడు. ఎందుకంటే 2 రోజుల నుంచి నాతో సరిగ్గా మాట్లాడట్లేదు, అందుకని నాకు నిఖిల్ అన్నాడు. జోయల్గా చెప్పాడు. అందరూ కూడా నవ్వుకున్నారు, సీరియస్ ఏం లేదు, సరదాగా జోక్గా నవ్వుకున్నారు అందరూ. తర్వాత నబీల్ని నీకు ఈ హౌస్లో నీకు ఇష్టమైనది ఎవరు అని అడిగితే సీత అని చెప్పాడు. ఇష్టం లేనిది ఎవరంటే మరి ఇష్టం లేనిది ఎవరు అనేది దానికి కొంచెం ఆలోచించి చెప్పాలి బిగ్ బాస్. ఇష్టం లేనిది అనేది పృథ్వీని నీకు ఇష్టం లేనిది ఎవరు అంటే మణికంఠ అని చెప్పాడు. సో మణికంఠ కూడా దాన్ని లైట్గా తీసుకున్నాడు, సరదాగా అందరు నవ్వుకున్నారు. మొత్తానికి ఈరోజు బిగ్ బాస్ కాస్త మణికంఠ ఇచ్చిన దాంతో కొంచెం పాటల మూడ్లోకి వెళ్ళాడు. సరే, ఇది అయిపోయిన తర్వాత ఈ టాస్క్ ఏదైతే ఉందో, బెలూన్ టాస్క్ ఏదైతే ఉందో చాలాసేపు ఇద్దరు బాగా స్ట్రాంగ్గా ఆడారు. కానీ చివరికి మళ్ళీ బిగ్ బాస్ ఒక చేతి మీద ఆడమన్నాడు. ఒక చేతి మీద కూడా కాసేపు ఆడిన తర్వాత ఇక నబీల్ వల్ల కాలేదు. నబీల్ వీళ్ళకి శక్తి క్లాన్కి కంగ్రాట్స్ చెప్పి వదిలేసాడు. వదిలేసిన తర్వాత పృథ్వీ గెలిచాడు. సో ఇప్పుడు ఈ బిగ్ బాస్లోకి ఎంట్రీలు ఇస్తారనుకున్న 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీల్లో ఇంకొక వైల్డ్ కార్డ్ ఎంట్రీని వీళ్ళు ఆపగలిగారు. అది 10వది ఆపగలిగారు. దాని తర్వాత ఇంకొక గేమ్ ఏంటంటే అందరూ కలిసి డాన్సులు చేసే గేమ్. అంటే ఒక స్టేజ్ లాగా పెడతారు హౌస్లో ఏదో ఒక దగ్గర. ఎక్కడ బజర్ నొక్కితే అంటే హాల్లో బజర్ అలారం మోగచ్చు, లేదంటే గార్డెన్లో మోగచ్చు, లేదంటే ఇంకొక దగ్గర బెడ్రూమ్లో మోగచ్చు, లేదంటే యాక్టివిటీ ఏరియాలో మోగచ్చు. ఎక్కడ మోగుతుందో తెలియదు.
ఆ మోగిన దగ్గర చిన్న స్టేజ్ లాగా ఉన్న దగ్గర ఇమీడియట్గా వెళ్ళి డాన్స్ చేయాలి. అంటే ఇన్ని సెకండ్స్ అని టైము, ఆ సెకండ్ టైం లోపు ఆ స్టేజ్ మీదకి ఎవరైతే వెళ్తారో వాళ్ళే డ్యాన్స్ చేయగలుగుతారు. అట్లా చివరికి వచ్చేసరికి ఎవరు తక్కువ ఉంటారో వాళ్ళు. అట్లా సరే, అది ఫస్ట్ స్టార్టింగ్లో అందరూ ఎక్కేసారు స్టేజ్ని. ఇందులో ఏంటంటే మణికంఠని ఇందులో ఆడొద్దన్నారు, ఆ తర్వాత నబీల్ని ఇందులో ఆడొద్దన్నారు. ఈ నబీల్ని ఇందులో ఆడడానికి దీనికి బ్యాక్గ్రౌండ్ ఏం జరిగింది అంటే, ఈ ఈ టాస్కుల్లో ఎవరైనా ఒకళ్ళని తక్కువ మంది ఎవరైతే ఉన్నారో సీతా క్లాన్కి ఉన్నారు కాబట్టి ఓడిపోయారు. సీతా క్లాన్ ఇందాక ఓడిపోయారు కాబట్టి ఆ ఓడిపోయిన క్లాన్లోంచి ఒకళ్ళని టాస్కుల్లో ఆడకుండా పక్కన కూర్చోబెట్టచ్చు. అయితే ఆ అధికారాన్ని గెలిచిన టీముగా ఉన్న నిఖిల్ క్లాన్కి, అంటే శక్తి క్లాన్కి ఇచ్చారు బిగ్ బాస్. సో వాళ్ళందరూ కూర్చుని ఆలోచించి స్ట్రాంగ్గా ఉన్నాడని చెప్పి అసలు నబీల్ని పక్కన పెట్టేశారు. దాంతో సీత చాలా గొడవ చేసింది. అసలు మీరు ఎట్లా చేస్తారు? అసలు ఈ మొత్తం ఇప్పుడు టాస్క్లన్నీ జరిగేది దేనికోసం? ఇదంతా కూడా జరుగుతున్నది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు లోపల రాకుండా ఆపడానికి. మీరు అట్లా ఆపాలనుకున్న సమయంలో మనందరం ఒక హౌస్గా ఆడాలి అని నిర్ణయం తీసుకున్న తర్వాత ఈరోజు నువ్వు ఎట్లా స్ట్రాంగ్గా ఉండే నబీల్ని ఎలిమినేట్ చేస్తావు? నబీల్ని ఎలిమినేట్ చేసావంటే స్ట్రాంగ్గా ఆడలేం మనం. రేపు పొద్దున బిగ్ బాస్ ఏ టాస్క్ పెట్టినా స్ట్రాంగ్గా ఆడలేమంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపడానికి కెపాసిటీ మన దగ్గర తగ్గిపోతుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎక్కువ మంది వచ్చారంటే మన దగ్గర నుంచి కొంతమంది వెళ్ళిపోవాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు నువ్వు ఎట్లా ఈ నిర్ణయం తీసుకున్నావు అంటే, లేదు నేను నా క్లాన్ కోసం తీసుకున్నాను. నీ క్లాన్ కోసం ఎట్లా తీసుకుంటావు నువ్వు? నిన్నేమో మనందరం కలిసి ఉండాలి, మొత్తం వైల్డ్ కార్డ్ ఎంట్రీలు మ్యాక్సిమం ఆపాలి, మనందరం హౌస్గా ఆడాలన్నావు, ఇవాళ ఏమో క్లాన్ అంటున్నావు. నిన్న అలా అన్నావు, ఇవాళ ఇలా అన్నావు. నువ్వు అసలు ఏమాత్రం నువ్వు క్లారిటీ లేదు, నువ్వు చాలా రాంగ్ చేసావని చెప్పి సీత మొత్తం ఆల్మోస్ట్ ఈ సీత యొక్క క్లాన్ ఎవరైతే ఉన్నారో అందరూ ఇది రాంగ్ డెసిషన్ అనే చెప్పారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు అంతకుముందు ప్రిపేర్ అయ్యి ఉన్నారు. సీత అందరితో మాట్లాడింది. ఇప్పుడు నిఖిల్ ఎవరిని ఎలిమినేట్ చేసినా కూడా ఎవరు సీరియస్గా తీసుకోవద్దు, స్పోర్టివ్గా తీసుకోండి అందరూ అని చెప్పింది. కానీ నబీల్ని చేస్తారని వీళ్ళు ఊహించాలి. అంటే ఈ ఆడపిల్లలు ఎవరో ఒకరిని చేస్తారు ఓకే, లేదంటే ఆదిత్యాన్ని చేస్తారు, ఎవరిని చేసినా కూడా స్పోర్టివ్గా తీసుకుందాం అనుకున్నారు. కానీ నబీల్ని చేసేసరికి వీళ్ళ దగ్గర ఆప్షనే లేకుండా పోయింది. టాస్క్ని చాలా గట్టిగా ఆడడానికి ఉన్న ఆప్షన్స్లో ప్రధానమైన అస్త్రం, వీళ్ళకి బాగా ఫిజికల్ ఆడాలంటే ప్రధానమైన అస్త్రం ఉన్నదే అక్కడ నబీలే. రెండో ఆదిత్య గారు ఎంతవరకు ఆడతారు, ఎందుకు ఆయన ఏజ్ బట్టి అని చెప్పలేం. సో అందువల్ల వీళ్ళందరూ కూడా కరెక్ట్ కాదన్నారు. ఈ పక్కన ఇది జరుగుతుంటే రెండో పక్క మణికంఠకిను వాళ్ళ క్లాన్లో వాళ్ళకి చాలా డిస్కషన్ నడిచింది. మణికంఠ అబద్ధం ఆడుతున్నాడని. మణికంఠ యాక్చువల్గా ముందు రోజు తను పక్కకి తీసుకుని లేదు క్లాన్ కోసం నేను సాక్రిఫైస్ చేశాను అన్నాడు. రెండు రకాలుగా మాట్లాడతామని చెప్పి చాలా పెద్ద ఇష్యూ అయింది. అసలు నీకు మైండ్లో క్లారిటీ లేదు, అది ఇదని కాసేపు ఏడ్చాడు, గోల్ పెట్టాడు, ఏదో నానా రకాలు చేశాడు. కాసేపు నేను అసలు మాట్లాడను, నేను జిప్పేసేసుకుంటా, నా మూతికి జిప్పేసేసుకుంటా. చివరికి జిప్పేసుకోలేదు కానీ అలా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు వాదన. సో ఈ వాదన అంతా కూడా జరగడం ఇదంతా వల్ల ముందు రోజు తను సాక్రిఫై చేసుకున్నాడు, లేదా తనే క్లాన్ సాక్రిఫై చేసినా, రెండింటిలో ఏది జరిగినా కూడా ముందు మణికంఠ ఎలిమినేట్ అయ్యాడు. ఈరోజు ఇప్పుడు నిఖిల్ డెసిషన్ తోటి నబీల్ ఎలిమినేట్ అయ్యాడు. సో వీళ్ళిద్దరూ కాకుండా మిగతా వాళ్ళందరూ లాస్ట్ మళ్ళీ ఏదైతే డాన్సింగ్ టాస్క్ ఉందో ఆ స్టేజ్ మీద ఎక్కి దాంట్లో పార్టిసిపేట్ చేశారు. అలా కాసేపు జరిగిన తర్వాత చివరికి మిగిలింది ఎవరయ్యా అంటే నిఖిల్ మిగిలాడు, తర్వాత పృథ్వీ మిగిలాడు, తర్వాత వీళ్ళిద్దరూ శక్తి క్లాన్. సో కాంతారా క్లాన్ నుంచి ప్రేరణ మిగిలింది. సో ముగ్గురు లాస్ట్ ఎన్నిసార్లు పెట్టినా కూడా ఇలా ముగ్గురు ఉండేసరికి ఇద్దరికి ఇచ్చాడు బిగ్ బాస్. సో గెలిచారని. కానీ ఎక్కువ మంది ఉన్నది శక్తి క్లాన్ కాబట్టి శక్తి క్లాన్కి అవకాశం ఇచ్చాం, శక్తి క్లాన్ గెలిచింది అన్నాడు. మొత్తానికి అది అప్పటికి దాంతో ఇంకొకళ్ళని తీసేసే అవకాశం వచ్చింది. అంటే ఏదైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉన్నాయో ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీల్లో ఇంకొకళ్ళని తగ్గించే అవకాశం వచ్చింది. సో రెండు శక్తి క్లాన్ వల్ల ఇద్దరిని బ్లాక్ చేయగలిగారు రాకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీని. నిన్న ఒకటి ఆల్రెడీ కాంతారా ఫస్ట్ ఏదైతే ఆ టాస్క్ గెలిచింది కాబట్టి కాంతారా వల్ల ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆగింది. మొత్తం 12 అన్నది 12లో 3 ఆగిపోయినాయి ప్రస్తుతానికి. ఇప్పటికి మీరు 3 మాత్రమే ఆపగలిగారని చెప్పాడు బిగ్ బాస్. సో ఆ 3 అయినాయి. మరి రేపు ఇంకేమైనా కొంచెం తగ్గించి బహుశా ఇంకో 2 తగ్గిస్తారా, ఇంకో 3 తగ్గిస్తారా ఏంటనేది చూడాలి.
రేపు ఇంకొక 2 తగ్గిస్తే కనుక 12లో 5 తగ్గుతాయి. 5 తగ్గితే మళ్ళీ 7 వస్తారు. లేదా రేపు ఒక్కటే తగ్గించారనుకోండి, ఆల్రెడీ 3 పోయినాయి కాబట్టి రేపు బహుశా 1 తగ్గిస్తారు. 1 తగ్గిస్తే 8 వస్తాయి. 8 అంటే నిన్న ఆల్రెడీ మనం చెప్పాం ఎవరెవరు 8 మంది ఎవరెవరు వస్తారు అనేది నేను మనం చెప్పాం క్లియర్గా. కావాలంటే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి మీరు ఆ వీడియో చూడొచ్చు. సో ఎవరెవరు 8 మంది అనేది కూడా మనం క్లియర్గా వీడియోలు చెప్పాం. ఆ 8 మంది వస్తారు. ఒకవేళ రేపు ఇంకొక 2 కనుక తీసేసే అవకాశం కనుక వీళ్ళకి ఇస్తే అప్పుడు నిన్న మనం చెప్పిన 8 మందిలో ఎవరో ఒకళ్ళు ఆగుతారు, మిగతా 7 వస్తారు. సో అది సిచ్యువేషను. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఎలిమినేషన్స్ కూడా పెరుగుతాయి. ఇక్కడ ఈ ఎలిమినేషన్స్ ఈ వారమే ఎలిమినేషన్ డబుల్ ఎలిమినేషన్ చేస్తారా, నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ చేస్తారా చూడాలి. మొత్తానికి 3 తగ్గించకపోతే మాత్రం కష్టం అవుతుంది ఇక్కడ కూడా. ఎందుకంటే వచ్చే వాళ్ళని వీళ్ళని బ్యాలెన్స్ చేయాలి కదా. సో ఆ బ్యాలెన్సింగ్లో భాగంగా కనీసం 3 తీసేయాలి. సో అది ఎలా చేస్తారు, ఈ వారం చేస్తారో నెక్స్ట్ వారం చేస్తారో అనేది చూడాలి. ఈ వారం అయితే ఆల్రెడీ 6 నామినేషన్లో ఉన్నారు కాబట్టి ఈ వారం తీయచ్చు, లేదా నెక్స్ట్ వారం అన్న తీస్తారా చెప్పలేము. అది బిగ్ బాస్ ట్విస్టులు ఉంటాయి కదా, ఈ ట్విస్టుల్లో భాగంగా లేకపోతే ఒకేసారి 3 చేసి నెక్స్ట్ అసలు ఎలిమినేషన్ లేకుండా చేస్తారు. ఏది చేస్తారో తెలియదు కానీ మొత్తానికి అయితే 3 అయితే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఓటింగ్లోకి వస్తే కనుక ఓటింగ్లో నిన్న చెప్పుకున్నదే అంతా కానీ సేమ్ అలాగే ఉన్నా కూడా ఒకళ్ళిద్దరు ఓటింగ్లు తారుమారు అవుతున్నాయి. సరే రేపు ఫైనల్గా ఎవరు ఉంటారు అనేది రేపు ఫ్రైడే కూడా చూసిన తర్వాత తెలుస్తుంది అనుకోండి. ఓకే, ప్రస్తుతానికి అయితే నేను చెప్పుకున్నట్టు నబీల్ చాలా హైలో ఉన్నాడు, నబీల్ టాప్లో ఉన్నాడు. అయితే విషయం ఏంటంటే ప్రేరణ సెకండ్ ప్లేస్లో ఉంది, మణికంఠ కొద్దిగా తగ్గుతున్నాయి, మణికంఠకి తగ్గినాయి. మరి ఈరోజు మణికంఠ ఆట చూసిన తర్వాత అంటే ఆ ఏడుపులు పెడబొబ్బులు అవి చూసి వాటిని బట్టి ఏమైనా తగ్గుతుందా పెరుగుతుందా చూడాలి. సో మణికంఠకి కొంచెం అతని పర్సంటేజ్ తగ్గింది. ఆ పర్సంటేజ్ తగ్గడం వల్ల అంటే డేంజర్ పొజిషన్లోకి వచ్చేస్తాడని చెప్పలేం కానీ పర్సంటేజ్ అయితే తగ్గింది. ఇప్పటికి కూడా డేంజర్ పొజిషన్లో ఎవరున్నారు అంటే అందరికన్నా కింద సోనియా. కానీ సోనియాకి కొన్ని ప్రైవేట్ కావాలని చేస్తున్నారో మరి ఏంటో తెలియదు కానీ ప్రైవేట్ వెబ్సైట్లో అయితే సోనియాకి విపరీతంగా పడుతుందని చూపిస్తున్నారు. మరి రియల్గా జరిగే ఓటింగ్లో మరి ఎంతవరకు అనేది చూడాలి. సోనియా డేంజర్లో ఉంది, తర్వాత ఆదిత్య ఓం గారు డేంజర్లో ఉన్నారు. ఆదిత్య ఓం గారికి అయితే మరి ఈ వారం పెద్ద ఫుటేజ్ ఏం రాలా, ఈ 2-3 రోజులు బట్టి అసలు ఏం ఫుటేజ్ పెద్దగా రాలా. టాస్క్లో సోనియా కన్నా వచ్చింది అవకాశం, బాగానే సోనియాకి ఫుటేజ్ వచ్చింది కానీ మరి ఆదిత్య ఓం గారికి పెద్దగా ఫుటేజ్ రాలా. కానీ పృథ్వీ చాలా డేంజర్లో ఉన్నాడు, 3వ ప్లేస్లో పృథ్వీ కూడా డేంజర్లో ఉన్నారు. కింద నుంచి పృథ్వీ 3వ ప్లేస్లో ఉన్నాడు కాబట్టి పృథ్వీ డేంజర్లో ఉన్నా కూడా ఈరోజు ఆడిన టాస్క్ ఇప్పుడు దాకా ప్రతి టాస్క్లోనూ 100% ఇస్తున్నాడు. ఓన్లీ ఆ అగ్రెషన్ ఏదైతే ఉందో అగ్రెషన్ వల్ల దెబ్బతింటున్నాడు. కానీ ఇవాళ టాస్క్ కూడా బాగా ఆడటం వల్ల మళ్ళీ కొంచెం సేఫ్ అవుతాడా ఏంటనేది చూడాలి. ప్రస్తుతానికి ఉన్నదాని ప్రకారం మళ్ళీ కొంచెం ఆదిత్య గారికి కూడా కొంచెం ఓటింగ్ పడుతున్నట్టు కనబడుతుంది. మరి లాస్ట్ మినిట్ ఓటింగ్ ఏడు మారుతుందో తెలియదు. లాస్ట్ మినిట్ ఓటింగ్లో ఆదిత్య గారికి పెరుగుతుందా, లేదా కన్నడ ఓటర్లు ఏమన్నా పృథ్వీకి ఏమన్నా వేస్తారా ఏంటి చూడాలి. కన్నడ ఓటర్లు కానీ లేదంటే ఆదిత్య గారికి నేషనల్ లెవెల్లో ఓటర్స్ కానీ కనుక యాడ్ అయితే ఖచ్చితంగా సోనియా డేంజర్లో ఉంటుంది. అలా కాకపోతే సోనియా ఆదిత్య ఇద్దరు డేంజర్లో ఉంటారు, పృథ్వీ కూడా వాళ్ళ దగ్గరలో ఉంటాడు. సో ఈ ముగ్గురులో ఏదైనా కానీ నేను చెప్పుకున్నట్టు ముగ్గురు ఈ వారం నెక్స్ట్ వారంలో వెళ్ళిపోవాలి కాబట్టి ఈ ముగ్గురికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఈ 2 రోజుల్లో మళ్ళీ ఇంకేమైనా మారుతుందా, ఇవాళ ఏం మారుతుంది, రేపు ఏం మారుతుంది, రేపు రాత్రి దాకా కూడా ఉంది కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. సో అది సిచ్యుయేషను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి.